బైబిల్ తప్పు పట్టాలని అనేక ప్రశ్నలు బైబిల్ నుంచి అడుగుతుంటారు. బైబిల్ దైవ గ్రంథం కాదు, ఇదొక మత పుస్తకం, ఎవరో మనుషులు కల్పించిన ఒక గ్రంథం అని దీన్ని తప్పుగా చిత్రీకరించడం కోసం అనేక ప్రశ్నలు అడుగుతుంటారు. వాళ్ళేదో మేధావుల్లాగా జ్ఞానుల్లాగా. కానీ బైబిల్ దేవుడు రాసిన గ్రంథం అంటూ ఉంటే అది బైబిల్, దేవుడు రాయించిన గ్రంథం. ఇందులో తప్పు పట్టాలంటే తప్పు పడదామనుకున్నవాడు తప్పు అవుతాడు తప్ప బైబిల్లో తప్పులు అనేవి ఎవడో పట్టలేడు. పట్టడానికి ప్రయత్నించినా వాడి తరం కాదు. అలా తప్పు పడదామని అడిగిన ఒక ప్రశ్నే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఏంటంటే ఆ ప్రశ్న, మాంస భక్షకులకు పచ్చగడ్డే పలహారమా అని వ్యంగ్యంగా ఒక ప్రశ్న అడిగారు. మాంస భక్షకులకు పచ్చగడ్డే పలహారమా అంటే వెటకారంగా అడిగింది. ఏంటి దీని అర్థం ఏంటి అంటే, ఆది కాండంలో దేవుడు ఈ సృష్టి క్రమాన్ని రాయిస్తూ మొదటి అధ్యాయం 29వ వచనంలో ఒక మాట చెప్పాడు. చూద్దాం, చూడండి. ఆది కాండము మొదటి అధ్యాయము 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నను, అవి మీకు ఆహారమగును. ఏమన్నాడు ఇక్కడ? భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్లు, విత్తనములిచ్చు ప్రతి ఫ్రూట్స్ మీకు ఆహారమగును. ఆకుకూరలు తింటున్నాం, పళ్ళు తింటున్నాం, అన్ని తింటున్నాం. ఇది బాగానే ఉంది. తర్వాత చూడండి 30వ వచనం. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను, ఆ ప్రకారం ఆయను. ఇప్పుడు ప్రశ్న ఇందులోనే ఉంది. 30వ వచనంలో ఏముంది? మనుషులకి పళ్ళు ఆకుకూరలు అన్నీ తినండి అన్నాడు. ఓకే. భూమి మీద ఉన్న జంతువులకును, పైన ఎగిరే పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త అంటే మొత్తానికి జంతువులకి, పక్షులకు, సమస్త జీవులకు ఏంటి ఆహారం అంట? పచ్చని చెట్లన్నీ వాటికి ఆహారం అవుతాయి. ఇప్పుడు జంతువులకైనా, పక్షులకైనా, భూమి మీద ప్రాకే జీవులకైనా ఏంటి ఆహారం అంట? పచ్చని చెట్లన్నీ ఆహారం అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే, దొరికిపోయాడు ఇక్కడ. సింహం గడ్డి తింటదా? ఆకులు తింటదా? పులి ఆకుకూరలు తింటదా? గడ్డి తింటదా? మాంసాన్ని మాత్రమే తినే జీవులు చాలా ఉన్నాయి, అవి గడ్డి తినవు. అప్పుడు అంటారు కదా సింహం గడ్డి తిందని. ఇంత బైబిల్, ఇంత జ్ఞానం, దేవుడు సృష్టి రహస్యాలు అన్నప్పుడు కనీసం ఈ చిన్న లాజిక్ కూడా తెలీదా? సమస్త జీవులకు, సమస్త పక్షులకు, సమస్త పాకే పురుగులకు పచ్చగడ్డి ఆహారం అంటున్నాడు. ఇప్పుడు మాంస భక్షకులకు పచ్చగడ్డే పలహారమా అని ఎటకారంగా అడిగారు. ఇప్పుడు మాంసం తినే ఉన్నాయి కదా, మరి అవి పచ్చగడ్డి ఎలా తింటాయి? దొరికిపోయాడు, బైబిల్ తప్పు, ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అర్థమైందా ప్రశ్న? మాంస భక్షకులకు పచ్చగడ్డే పలహారమా అంటే మాంసమే తిని బ్రతికే జీవులకి పచ్చగడ్డి ఎలా పని అవుతుంది? సమస్త జీవులకునేమో పచ్చగడ్డి అన్నాడు, పచ్చని చెట్లన్నీ ఆహారం అన్నాడు. ఎలాగిది సాధ్యం అని మేధావులుగా దీన్ని పట్టేసుకుని బైబిల్ తప్పు అని దీన్ని పుస్తకాల్లో ప్రింట్ చేసేసి అనేకులకి అడ్వర్టైజ్మెంట్ షేర్ చేశారు. ఇలాంటి ఎక్కువ షేర్ అవుతాయి కదా. దీనికి సమాధానం మనం చెప్పాలి. ముందు మనకు తెలియాలి. ఇప్పుడు ఎవరికన్నా షేర్ చేయాలంటే ముందేం చేయాలి? మనకు తెలియాలి కదా. ఇందులో ఉన్న పరమార్థం ఏంటి? దేవుడు ఏదైనా ఒకటి రాశాడంటే మనిషి అర్థం చేసుకోవటం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మనిషి మెదడు చాలా తక్కువ. దేవుడు కోట్ల మంది మెదడులను కలిగించిన వాడు. ఆయన ఎంతలాగా ఆలోచిస్తాడు? అది మనం అర్థం చేసుకోవటం కొంచెం టైం పడుతుంది. ఆలోచిస్తే అర్థమవుతుంది. బైబిల్ని తప్పు పట్టాలంటే అసలు ఈ ప్రపంచంలో ఉన్న ఏ శాస్త్రవేత్త కూడా ఆ పని చేయలేడు. ఎందుకంటే సకల శాస్త్రాలకి పుట్టునిల్లు బైబిల్. అంటే సకల శాస్త్రాలకి బాబిది. ఎలాగా? ఏ శాస్త్రమైనా ప్రకృతిని చూసే కలిగింది. జీవశాస్త్రం
జీవుల్ని చూసి కలిగింది. వృక్ష శాస్త్రం వృక్షాలను చూసి, ఖగోళ శాస్త్రం అంతరిక్షాన్ని చూసి కలిగింది. అంటే ఈ విశ్వాన్ని, సృష్టిని చూసి శాస్త్రాలు పుట్టాయి. ఈ సృష్టిని కలిగించింది ఎవరు? దేవుడి బైబిల్, దేవుని వాక్యం. కలిగించిన దాన్ని కలిగినది ఏదో ఒకటి తప్పుపట్టింది అనుకో బాగుంటుందా? అందుకే ఇది బాబిది. ఇప్పుడు మాంసభక్షకులకు, జీవులకు పచ్చగడ్డే ఆహారం అని దేవుడు ఎందుకన్నాడు? ఇది తెలియాలంటే కనీసం 10వ తరగతి లోపు చదువుకున్న స్టూడెంట్ కూడా తెలుస్తుంది. దీనికి పెద్ద చదువు కూడా అవసరం లేదు. 10వ తరగతి లోపే, ఆ లోపే పాఠ్యపుస్తకాల్లో ఒకటి నేర్పిస్తాను మనకి. ఏంటంటే ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు అని ఒక పాఠం ఉంటుంది. విన్నారా? చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఆహారపు గొలుసు అంటే ఏంటది? భూమి మీద జీవులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అందులో ఫస్ట్ పచ్చగడ్డి, దీన్ని ప్రొడ్యూసర్ అంటారు, అంటే ఉత్పత్తిదారుడు. దీని మీద ఆధారపడిన చాలా జీవులు ఉంటాయి. ఏంటవి? పురుగులు, చాలా గొంగళ పురుగులు కానీ చిన్న పచ్చర పురుగులు ఎన్ని ఉంటాయి కదా సార్. అవి ఏం తిని బతుకుతాయి? గడ్డి తిని, ఆకులు తిని బ్రతుకుతుంటాయి. వాటిని కన్జ్యూమర్స్ అంటారు, వినియోగదారులు అనమాట. ఫస్ట్ ఉత్పత్తిదారుడు పచ్చగడ్డి అయితే, వినియోగదారుడు ఎవరు? ఫస్ట్ వినియోగదారుడు, ప్రాథమిక వినియోగదారుడు పురుగులు. ఈ పురుగుల్ని కప్పలు, ఎలుకలు ఇవి తింటుంటాయి. ఇది ద్వితీయ వినియోగదారుడు అంటారు, సెకండరీ కన్జ్యూమర్. అంటే పచ్చగడ్డిని పురుగులు తింటే, పురుగులను తిని కప్పలు ఇవి బతుకుతాయి. వీటి మీద ఆధారపడి కొన్ని బతుకుతాయి. ఏంటవి? పాములు కప్పల్ని, ఎలుకల్ని ఏం తింటాయి? పాము పచ్చగడ్డి తిందు, అలాగని పురుగులను తిందు. ఏం తింటుంది అది? పురుగులను తిని బ్రతుకుతున్న కప్పల్ని, వీటిని తిని బతుకుతుంది. ఇప్పుడు ఈ పాముని తిని బతికే కొన్ని ఉన్నాయి. గ్రద్ద ఉందనుకోండి, ఏం తిని బతుకుతుంది? అది పాము తింటుంది. దీన్ని ఫుడ్ చైన్ అంటారనమాట. అంటే ఒక జీవి బతకాలంటే ఇంకొక జీవి మీద ఆధారపడి ఉంటుంది. అవి తిని బతుకుతాయి. ఈ మధ్య సినిమాలో పాట వచ్చింది, ఇది పుష్ప అనుకుంటా. వెలుతురు తింటుంది ఆకు, ఆకుని తింటుంది. సరే వెంటనే చెప్తుంటారు. వెలుతురు తింటుంది ఆకు, ఆకుని తింటుంది మేక, మేకని తింటుంది పులి. సరే, ఇదంతా ఏంటన్నమాట? ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు. ఇప్పుడు పులి మేకల్ని, జింకల్ని తింటుంది, అవునా? పచ్చిగడ్డి తిందు. సింహం జింకల్ని, దుప్పుల్ని తింటూ ఉంటుంది. ఇప్పుడు సర్వజీవులకు పచ్చగడ్డి ఆహారం అన్నాడు దేవుడు. మరి సింహం, పులి మేకల్ని, జింకల్ని తింటారు తప్ప ఆకులు తింద కదంటే ఇంకా ఎలా తయారైంది? మేక ఎలా తయారైంది? ఆకులు తిని తయారైంది. ఇప్పుడు ఇండైరెక్ట్గా పులి ఏం చేస్తుంది? గడ్డి తింటుందా లేదా? అవునా కదా? ఇండైరెక్ట్గా ఏం తింటుంది పులి? గడ్డే తింటుంది. మనం మేకలు తింటాం. మేక ఏం తిని బతుకుతుంది? ఆకులు తిని బతుకుతుంది. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం తింటున్నాం? ఆకులు తింటున్నాం. ఆ డొంకలంతా చూసుకున్నప్పుడు ఇవన్నీ పనికిరాని, ఎందుకు ఇచ్చాడు దేవుడు అనుకుంటాం మనం. వేస్ట్ ఆకులు ఇవన్నీ ఎవరికి ఉపయోగపడవు, ఎందుకు ఉపయోగపడవు? అవన్నీ మేకలు తినేస్తాయి. మేకలు తినేసి ఆ బలం, ఆ శక్తితో తయారైన ఆ మాంసాన్ని మనం తింటాం. ఇప్పుడు జింకలన్నీ వీటిని తింటుంటే, ఆకులు తింటుంటే, ఈ జింకలే ఆహారం పాపమాటలకి. ఇది ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు. దీనికి ఒక శాస్త్రం, జీవశాస్త్రం, దీనికి పుస్తకాలు, దానికి ₹1000 డబ్బులు ఇచ్చి చదువు, దానికి ఇది బోధించడానికి టీచర్స్, మళ్ళీ ఈ పాఠాలని, సూత్రాన్ని కనిపెట్టడానికి కొంతమంది శాస్త్రవేత్తలు. ఇదంతా తర్వాత నేర్చుకుంటున్నారు. కానీ దేవుడు ఎప్పుడు చెప్పేశాడు? సింపుల్గా ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఈ ఫుడ్ చైన్ కోసం చెప్పేశాడు, ఆహారపు గొలుసు. ఈ ఆహారపు గొలుసు కనీసం స్కూల్ కూడా వెళ్ళని నీళ్ళలో దేని తప్పుపడుతున్నారు? బైబిల్ తప్పుపడుతున్నారు. సరే, ఇప్పుడు చదవండి దాన్ని. ఆదికాండం 1వ అధ్యాయం 30 వచ్చి, భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని. ఇప్పుడు దేవుడు ఏ సూత్రంతో చెప్పాడు? ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు అనే సూత్రంతో చెప్పాడు. ఇది అర్థం కావాలంటే స్కూల్కి వెళ్ళాలి. ఎంతో కొంత స్కూల్కి వెళ్ళి పాఠం నేర్చుకుంటే బొలు వెలుగుతుంది. నిజమే, పచ్చని చెట్లే అన్నిటికీ ఆధారం. అంటే బైబిల్ శాస్త్రానికి మించిన ఒక రకంగా ఈ ఫుడ్ చైన్ కూడా దేని కాపీ చేసి ఉంటాడు. బైబిల్, ఈ శాస్త్రవేత్తలు ఏం చెప్పాలన్నా బైబిలే కాపీ. ఎప్పుడు చెప్పాడు ఇది? శాస్త్రవేత్తలు జీవశాస్త్రం పుట్టకముందే ఈ పాఠం ఉంది బైబిల్లో.
దీన్ని ఆహారపు గొలుసు. ఆడింకా పచ్చనాకుల దగ్గర నుంచి చెప్పాడు. కానీ జంతువులకి, పక్షులకి, పశువులకి, వీటన్నిటికీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17 అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచు ఆహారమును అనుగ్రహించుచు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఆహారం? ఆకాశం నుంచి వస్తుంది. ఎలా వస్తుంది? వర్షం రూపంలో. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయంటే ఏంటి పడుతుందని అర్థం? ఇండైరెక్ట్గా మన తిండంతా పడుతుంది. పళ్ళు, మెతుకులు, గోధుమలు, టిఫిన్కి సంబంధించి అన్నీ వర్షం రూపంలోనే పడుతుంది. అదే ఆహారం. ఇండైరెక్ట్గా ఆహారం అదే. అది పడటం వల్లే భూమి పండుతుంది, అది పడటం వల్లే మొక్కలు ఎదుగుతాయి, అది పడటం వల్లే ఇదంతా తయారవుతుంది. భూమి ఉన్నా కూడా వర్షం లేదనుకోండి, ఏమైనా ఉంటుందా? ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు వర్షాలు ఆపేశాడు, ఆకాశం మూయబడింది. అంతే, భయంకరమైన కరువు. భూమి ఉంది కానీ పండదు. ఇప్పుడు ఆహారం మనకు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఆకాశంలోంచి. వర్షం ఒకటే కాదు, సూర్యరశ్మి. ఇప్పుడు మొక్కలు బ్రతకాలంటే, మనకు ధాన్యం రావాలంటే మొక్కలు బ్రతకాలి. మొక్కలకు ఆహారం ఏది? వెలుతురు తింటది. ఆకు అంటే ఆకులకు ఆహారం ఏంటి? వెలుతురు, సూర్యరశ్మి. అంటే ఈ ఫుడ్ సైన్ ఎక్కడి నుంచి పెట్టాలనుకుంటున్నారు? పచ్చగడ్డి నుంచి స్టార్ట్ చేసేటాళ్ళు పుస్తకాల్లో. అసలు పచ్చగడ్డి నుంచి కాదు, ఆకాశం నుంచి స్టార్ట్ చేయాలి. ఉత్పత్తిదారుడు ఆకాశం కూడా కాదు, కురిపించేది ఎవరు? మరలా దేవుడు, ప్రొడ్యూసర్ ఆయన. అక్కడి నుంచి వెలుతురు, వర్షం భూమి మీదకి వస్తుంది. ఈ రెండిటి వల్ల ఫుడ్ తయారవుతుంది. దీన్ని పురుగులు తింటే, పురుగులు వేరే వాటిని తింటే పురుగుల్ని. అంటే ఒకటి బతకాలని ఇంకొకటి చావాలి. ఇది ప్రాసెస్ దేవుడు పెట్టింది. మరలా గ్రద్ద తిన్న తర్వాత గ్రద్ద ఏమవుతుంది? చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అది డికంపోజ్ అయిపోయి భూమిలో కలిసిపోతుంది. ఇది ఒక చైన్. ఇది ఒకటే కాదు, అనేక రకాలుగా ఫుడ్ చైన్ ఉంటుంది. అందుకే టోటల్గా ప్రొడ్యూసర్ దేవుడు. కీర్తన గ్రంథం 136:25 సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. సరే, సమస్త జీవులకు ఎవరిస్తున్నారు? దేవుడే ఆహారం ఇస్తున్నాడు. ఈ విషయం మనుషులకు తెలియదు. ఎవరు తెలుసు అనుకుంటున్నారు? జంతువులు తెలుసు. అదే కీర్తన 145:15 చూడండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు వారికి ఆహారం ఇచ్చుదు. సర్వజీవులంటే కాకులు, కుక్కలు, పశువులు అన్నీ ఎవరికి చూస్తున్నాయంట? ఎందుకంటే మన ఇంట్లో పెంచుకున్న కుక్క ఉంటుంది చూసారా, మన మీద బేస్ అవుతుంది. కాకులు ఉంటాయి చూసారా, మన మీద బేస్ అవ్వ. ఎవరి మీద బేస్ అవుతాయి? దేవుడి మీద. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. ఎందుకు? ఆయనే మాకు ఆహారం. అప్పుడప్పుడు కుక్క పాపం దిగాలిగా ఉంటుంది, చూస్తుంటాను. కుక్కలు ఉంటాయి చూసారా, దానికి ఒక పొయ్యి ఉండదు, ఒక కిచెన్ రూమ్ ఉండదు, ఇప్పుడు రెడీగా భోజనం తయారు చేయడానికి ఏమి ఉండదు. మధ్యాహ్నం అయిపోతున్నా ఇప్పుడు వెళ్ళి భోజనం చేద్దామంటే ఏమైనా ఉంటుందా? ఎవరో వండుకున్నది దాలి చూపించి పడితే తప్ప దానికి ఏముండదు. అలాంటి టైంలో పాపం ఆకలిగా చూస్తుంటుంది. ఇప్పుడు దానికోసం వండి ఎవడేస్తాడు? ఆకలి అయిపోయి ఆహారం రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? ఆకాశం వైపు చూసి ప్రభువా ఆకలి అనగానే ఎవడొకటి కొడుకునే పట్టుకుంటుంది. ఇప్పుడు బిర్యానీ తెచ్చుకుని, చికెన్ తెచ్చుకుని ఉన్నాడు, ఏట్లేదు. అప్పుడు ఏమవుతుంది? కడుపు నొప్పో లేదంటే ఏదో ప్రాబ్లం వచ్చో, ఈ పూటకి నేను తినలే సరే అప్పుడు పడేస్తుంటారు సరే. దేవుడు ఎలాగైనా వాటికి ఆహారం సిద్ధం చేస్తుంటాడు. ఇన్ని జీవరాశులు బతుకుతున్నాయంటే ఆయన ఆధారం. ఇదంతా ఫుడ్ చైన్. ఈ కనీస సూత్రం కూడా తెలియని వాళ్ళు దేని ప్రశ్నిస్తున్నారు? అందుకే ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు నిజమే కదా, మాంసం తినవు కదా, ఇలా రాశాడేంటి, ఈ టైపులో నెగిటివ్గా ఆలోచించకూడదు. మనం ఎప్పుడు ఏం ఆలోచించాలి? దేవుడు రాశాడంటే దీని వెనకేదో ఉంటుంది, సూత్రం ఏదో ఉంటుంది. ఆ సూత్రం మనకు తెలియాలని ఆలోచించాలి తప్ప నిజమే దొరికిపోయాం మనం కూడా అని వీక్ అయిపోకూడదు. ఎందుకంటే దేవుడు దొరికిపోవటం ఏంటి అసలు? దేవుడు ఏదైనా తెంగరోడా? దేవుడు ఏమైనా తెలివి తక్కువ అవుతాడా? మనిషి ప్రశ్న అడిగాడంటే వీడికి బ్రెయిన్లెస్ అని అర్థం. కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా
ఏ చిన్న మిస్టేక్కి అవకాశం ఇవ్వదు. మనం అర్థం చేసుకోవటంలో మన లోపం ఉంటుంది తప్ప. కాబట్టి మాంసభక్షకులకు పచ్చగడ్డే పలహారమా అన్నవాడికి సమాధానం ఏంటి? ఎస్, పచ్చగడ్డే పలహారం. నీకు కూడా పచ్చగడ్డే. ఇది సమాధానం. ఎలా పలహారం అంటే ఏదైనా ఒక దాని మీద ఒకటి ఆధారపడి, మనకి కొన్ని విషయాలు మనకు కూడా అవగాహన ఉంటుంది. ఎలాగంటే కూరగాయల రేట్లు, టమాటా రేట్లు, ఉల్లిపాయల రేట్లు, బియ్యం రేట్లు ఇవన్నీ పెరిగిపోతుంటాయి. ప్రభుత్వాలు వచ్చినప్పుడు మారుతున్నప్పుడు పెరిగిపోతుంటాయి కదా సార్. ఇవన్నీ రేట్లు తగ్గాలంటే ఏం చేయాలి? ఉల్లిపాయ రేట్లు, కూరగాయల రేట్లు, బియ్యం రేట్లు, మన నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గాలంటే వీటన్నిటికీ ఆధారం పెట్రోలు, డీజిలు, గ్యాసు. ఈ 3 రేట్లు తగ్గాలి ఫస్ట్. పెట్రోల్ రేటు తగ్గిందనుకోండి, గ్యాస్ రేటు తగ్గిందనుకోండి, డీజిల్ రేటు తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా ఉల్లిపాయ రేటు, టమాటా రేటు, రైస్ రేటు అన్నీ తగ్గిపోతాయి. ఎలా తగ్గిపోతాయి? ఇవన్నీ రేట్లు పెరుగుతున్నాయంటే రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇదంతా వాటి మీద ఆధారపడి ఉంది. ఇవన్నీ ట్రాన్స్పోర్టే కదంతా, లారీలు, ఆటోలు, వ్యాన్లు, ట్రైన్లు. బియ్యం రేటు తగ్గాలంటే ఏం తగ్గాలి? ఫస్ట్ పెట్రోల్ తగ్గించాలి. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి? అది మాత్రం దాని జోలు ముట్టుకోడు. ఎందుకనుకుంటున్నారు? మ్యాజిక్ అంత అందులో ఉంటుంది. అది తగ్గితే వాళ్ళ ఇన్కమ్ పోతుంది, అది పెంచుతాడు. ఏమో ఏదో మీకు మన జేబుల్లో ఎంతో కొంత పెడుతుంటాడు. మళ్ళీ 100 వేసి కొనుక్కో, ఇంతకుముందు 10 ఉండేది, 100 పెంచి నీకు 50 ఇస్తున్నాం, మనకే లాస్ ఆడిగా. ఇదంతా ఒక సూత్రం. పెట్రోల్ రేట్ల మీదే మిగతా రేట్లన్నీ ఇప్పుడు పథకాలు పెట్టారు కదా. ఎవరైనా మేనిఫెస్టోలో పెట్రోల్ రేట్ తగ్గిస్తాను పెట్టాడా? డీజిల్ రేట్ తగ్గిస్తాను పెట్టాడా? పెట్టడం ఎందుకు? అక్కడే ఉంటుంది మొత్తం ఆర్థిక లావాదేవీలంతా. మెయిన్ స్విచ్ అక్కడ ఉంటుంది, బటన్. ఇలాగే ఈ జంతువులు, ఇదంతా మెయిన్ స్విచ్ ఈ పచ్చగడ్డి మీదే ఉంది. సో ఈ ప్రశ్నకి మనకు సమాధానం తెలిసిపోయింది. ఇది తెలుసుకోవటం వల్ల మనకేంటి లాభం? ఎవరికో సమాధానం చెప్పచ్చు తప్ప, ఏ జీవులు ఏం తింటే మనిషి ఎక్కువ దేనికోసం ఆలోచిస్తుంటాడు? తినే తిండి కోసమే కదా. ఈ ప్రశ్న కూడా తిండి ప్రశ్నే. ఎప్పుడు చూసినా ఈ శరీరానికి సంబంధించిన ఈ తిండి కోసం మనిషి ఆలోచిస్తున్నాడు, దానికోసమే మళ్ళీ ప్రశ్నలు. కానీ ఆత్మకు ఆహారం ఒకటి ఉంది. ఇప్పుడు మనిషి ఆలోచించవలసింది దేనికోసం? ఆత్మ ఆహారం. శరీరం ఎంత తిన్నా ఏదో రోజు చచ్చిపోద్ది. చవదా చచ్చిపోద్దా? ఉంటుందా? నువ్వు ఎన్ని రకాలు తిను, ఎంత మంచి ఫుడ్ తిను, లేదా పస్తులుండు, ఏదైనా సరే ఈ జీవితం, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. నిత్యము జీవించాలంటే మనం తెలవలసిన ఆహారం ఒకటి ఉంది. ఏంటది? జీవాహారం అంటుంది. దానికి జీవశాస్త్రానికి తెలియదు విషయం. ఏది ఆహారం? ఏంటిది జీవాహారం? ఏది ఎక్కడ ఉంటుంది? ఇది ఎక్కడ దొరుకుతుంది? జీవాహారం ఎక్కడ దొరుకుతుంది? మనం తినే శరీరానికి కావాల్సిన ఆహారం ఆకాశం నుంచి వచ్చింది అన్నాం. ఆత్మకి సంబంధించిన ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా ఆకాశం నుంచే. ఆకాశం నుంచి అంటే మనకు కనబడే ఆకాశం నుంచి కాదు, మరో ఆకాశం, పరలోకం నుంచి వచ్చింది. ఫస్ట్ ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రొడ్యూసర్ దేవుడు పరలోకంలో ఉంది. అక్కడ ఒక ఆయన దాన్ని తిన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు తిన్నాడు దాన్ని. ఆయన తింటే బతుకుతాడు కదా. ఇంకా తిన్నాడంటే చావు లేదు, ఇంకా నిత్యం బతుకుతాడు. దాన్ని మనకి తినిపించడానికి వచ్చాడు. ఇప్పుడు వెలుతురుని ఆకు తిన్నది, ఆకు బతకడానికి తిన్నది. ఇప్పుడు పురుగులు బ్రతకాలంటే ఆకును తినేయాలి. అది అంటే ఈ మొక్కలు చచ్చిపోవాలి, అంతే కదా. మరి ఇంకా ఆకులు తినేసింది అనుకుని చచ్చిపోతే బతుకుతుందా? ఇప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు వారు దీన్ని తిని వచ్చాడు. మరలా ఆయన నన్ను తినేమంటున్నాడు. ఎవరిని? యేసునే. ఇప్పుడు ఇంకొకరు బతకాలంటే, పాము బతకాలంటే కప్ప చచ్చిపోవాలి, గద్ద బతకాలంటే పాము చచ్చిపోవాలి, పురుగులు బ్రతకాలంటే మొక్కలు చచ్చిపోవాలి. ఇప్పుడు యేసు మనమందరం బ్రతకాలంటే ఆత్మీయంగా యేసు చనిపోవాలి, అదే కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం 51 వచ్చింది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చే ఆహారము లోకము కొరకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు. అందుకే రొట్టె ద్రాక్షరసం రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు ఎలా తినాలి దీన్ని? రొట్టె రసం తింటే జీవాహారం. అది బైబిల్ని తినాలి, నేర్చుకోవటం అంటాం కదా మనం. దేవుడు తినాలనే భాష వాడాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించంటే తినేయి. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయము.
నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేలివలే. గ్రంథాన్ని తినమంటున్నాడు, ఈయనేమో తినేసాడంట ప్రవక్త. తినేస్తే మళ్ళీ ఎలా ఉందని చెప్తున్నాడు, తేనెలా ఉందన్నాడు. గ్రంథాన్ని తినటమేంటి? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ కూడా సేమ్ ఆ పుస్తకం తీసుకుని ఇంతకీ ఏంటి తినేయమంటున్నాడు? ఇదే దేవుని జ్ఞానం. వినటం నేర్చుకోవటం అనే పదం ఆడకుండా ఏమంటున్నాడు ఇక్కడ? తినేయమంటున్నాడు. అంటే ఈ మాటలు నేర్చుకుని మనం అవలంబిస్తే నిత్యము బ్రతుకుతాం. దీన్ని తినటం అనే భాషలో వాడుతున్నాడు. అప్పుడప్పుడు చూసారా, నన్ను తినేయకరే బాబు అంటారు. తినేటువంటి ఏంటంటే పిల్లోడు మెదడు పోయి కొరుకుని తినేస్తున్నాడైనా విసిగిస్తున్నాడు. దాన్ని ఏమంటాం? అమ్మయ్యా ఈరోజు భోజనం చేయకపోయినా పర్లేదు, నా కడుపు ఎలా నిండిపోయింది. ఏదో మంచి వార్త విన్నది, ఆ వార్తకే కడుపు నిండిపోయింది. ఎలా నిండిపోద్ది కడుపు అంటే ఆ భాష రూపకాలంకారు. దీన్ని కూడా ఏమంటున్నాడు? ఆకలితో ఉన్నవాడు ఎంత ఇష్టపడి తింటాడో అలాగా దేవుని వాక్యం అన్నప్పటికీ అంతలా రావాలి. మనం ఎప్పుడైనా దీనికోసం అంత ఆకలిగా ఉంటామా? భూమి మీద శరీరాహారానికి ఉన్నంత శ్రద్ధ, శరీరాహారాల మీద ఉన్నంత ఆసక్తి దేవుని వాక్యం అనే ఆహారం మీద ఉంటుందా? మీటింగులకైనా, సెమినార్లకైనా, ఆదివారం ఆరాధనకైనా ఎంత ఆసక్తికి వస్తాం మనం? ఆకలి ఉన్న వాళ్ళు వస్తారు. జీవాహారం. నేను ఇప్పుడు ఏ పాఠం వినాలి, ఏ మంచి పాఠం చెప్తారు, ఏ నేర్చుకుందాం అని ఆకలి ఉందనుకోండి, ఆవురవరమంటే వస్తారు. చర్చికి ఆవురవరమంటే వస్తామా? ఆమె అనగానే ఆవురవరమంటే వెళ్ళిపోతాం. దీనికి అందులోకి ఆదివారం ఏదో ఒకటి ఉంటుంది స్పెషల్. దేవుని వాక్యం అంటే అలా రావాలి.